భారతదేశంలో కుటుంబం సమాజ జీవితంతో కలిసి ఆహారం తినడం అక్కడ ఒక సంతోషం, సంబరానికి ఒకప్పుడు కేంద్రం. కానీ ఇప్పుడు ఒంటరిగా తమతో తాము గడిపే ఏకాంతానికి ప్రధానాయత పెరిగి అదో ట్రెండ్గా మారింది. సోలో డైనింగ్ పెరుగుదల ఒక ముఖ్యమైన సాంస్కృతిక మార్పును సూచిస్తుంది. సాంప్రదాయకంగా భారతీయ గృహాలు, రెస్టారెంట్లలో భోజనం అనేది ప్రజలు కుటుంబం లేదా స్నేహితులతో పంచుకునే వేడుకకు చిహ్నంగా ఉండేది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ ప్రాంతాలలో సోలో డైనింగ్ అభివృద్ధి చెందుతూ పట్టణ జీవన శైలికి ప్రతిబింబంగా మారిపోయింది. ఇటీవలి సంవత్సరాలలో ఒంటరిగా భోజనం చేయడం అనేది ఒక ఆత్మ పరిశీలనకు, వ్యక్తిగత సాధికారతకు చిహ్నంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సోలో డైనింగ్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఓపెన్ టేబుల్ ప్రకారం యుఎస్లో గత 2 సంవత్సరాలలో సోలో డైనింగ్ రిజర్వేషన్లు 29% పెరిగాయి. యూరప్, ఆసియాలలో ఇలాంటి పోకడలు ఉద్భవిస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లోని చాలా స్టార్ హోటళ్లలో సోలో డైనింగ్ బాగా పెరిగిపోయింది. సోలో డైనర్ల ప్రత్యేక అవసరాలను అర్థం చేసుకుంటూ వాటిని అందిస్తున్నారు ఇక్కడ. మెదడు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. నిత్యం ఎన్నో ఆలోచనలు, ఆందోళనలతో సతమతమవుతూ ఉంటుంది. అలాంటి బ్రెయిన్ కూడా అప్పుడప్పుడు విశ్రాంతి కోరుకుంటుంది. ఇలా అనుకునే వాళ్లకు మంచి ఆప్షన్గా సోలో డైనింగ్ ట్రెండ్ వచ్చేసింది. సాధారణంగా ఒంటరిగా రెస్టారెంట్కు వెళ్లి భోజనం చేస్తుంటే చుట్టుపక్కల వాళ్లు విచిత్రంగా, జాలిగా చూస్తుండొచ్చు. అందుకు కారణం మనందరికీ గ్రూప్ డిన్నర్స్ మాత్రమే అలవాటు. అలాంటి వాళ్లను పట్టించుకోకుండా సోలో డిన్నర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఒంటరిగా కూర్చొని తినటం వల్ల మీ టైం అనేది ఉంటుంది. అలాగే మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఆహారానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన మనసుకు మనం దగ్గరగా ఉండటం. ఒంటరిగా అలా ఎలా తినాలి అనుకునేవాళ్లు ఉంటారు. అందువల్ల సోలో డైనింగ్ని ఆసక్తికరంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో అయినా, రెస్టారెంట్లో అయినా ప్లేట్లో నచ్చిన ఆహారం, చెవిలో ఇష్టమైన మ్యూజిక్ వంటివి ఉంటే సోలో డైనింగ్ని సంతోషంగా ఆస్వాదించొచ్చు. ఇక్కడ చాలా మందికి వచ్చే అనుమానం, ఒంటరిగా ఉంటే మానసిక ఆరోగ్యం ఎలా బాగుంటుంది అని. నిజానికి ఒంటరిగా కూర్చొని భోజనం చేయటం వల్ల ఆహారాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారని, మెడిటేషన్ లాంటి ఫీలింగ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలో కూడా అప్పుడప్పుడు చేసే సోలో డైనింగ్ మానసిక ఆరోగ్యానికి మంచిదని తేల్చారు. ఇది పని ఒత్తిడిని తగ్గించి ఎమోషనల్ రెగ్యులేషన్ని మెరుగుపరుస్తుంది. కొత్తగా ఉన్న ఈ సోలో డైనింగ్ కాన్సెప్ట్ బాగుంది కదూ. ఈ మార్పులో సోషల్ మీడియా కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది సోలో డైనర్లో తమ అనుభవాలను డాక్యుమెంట్ చేస్తారు. వారి భోజనాన్ని వారి ఆన్లైన్ కమ్యూనిటీలతో పంచుకునే వ్యక్తిగత క్షణాలుగా మారుస్తారు. మొత్తానికి తిండి తినే క్రమంలో కూడా గొప్ప విప్లవం ఇదే.